వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను చాలామంది ఇష్టంగా తినే కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్లెస్ చాక్లెట్ బనానా కేక్ అన్నమాట. ఇందులో మైదా వాడకుండా హెల్దీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పిల్లలు కేక్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. మనం ఎక్కువగా బయట కొన్ని తెచ్చి పెడుతూ ఉంటాం కదా. అలా బయట కొన్ని తెచ్చి పెట్టే అవసరమే లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. వాళ్ళు కూడా హెల్దీగా అలాగే హ్యాపీగా తినేస్తారు. ఇంకా చాలా రకాల కేక్ రెసిపీస్ ఉంటాయి కదా, అవి కూడా నేను తప్పకుండా 1 by 1 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ చాక్లెట్ బనానా కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన అరటిపళ్ళు ఉంటాయి కదండి, అవి 2 తీసుకున్నాను నేను. తీసేసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో వేసేసుకుంటున్నాను. మీరు బ్లెండర్లో వేయకపోయినా కూడా స్పూన్తోనే బాగా మెదుపుకుంటే సరిపోతుంది, అంతే అండి. ఇందులోకి షుగర్ అయితే ఒక 3/4 కప్పు వరకే వేసుకుంటున్నాను. వేసేసుకొని మూత పెట్టేసి లైట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ మూత పెట్టేసి బ్లెండ్ చేసేస్తున్నాను. కాసేపు బ్లెండ్ చేస్తే సరిపోతుంది. బనానా కేక్కి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి, చేతితో మెదుపుకున్నా కూడా సరిపోతుంది అంతే. తర్వాత ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనము ఈ కేక్ బ్యాటర్ ఎందులో అయితే కలుపుకుంటామో ఆ గిన్నె తీసేసుకొని అందులోకి వేసేసుకొని అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఫ్లేవర్లెస్ ఆయిలే వాడాలండి. ఎక్కువ ఫ్లేవర్ అంటే స్మెల్ ఉండకూడదు అనమాట. తక్కువ స్మెల్ వచ్చేది లైట్గా ఉండే ఆయిలే వేసుకోవాలి. సన్ఫ్లవర్ వేసుకోండి సరిపోతుంది. తర్వాత కొంచెం వెనీలా ఎసెన్స్, కొంచెం నిమ్మరసం యాడ్ చేసేస్తున్నాను. ఆ విత్తనం పడిపోయింది, అందులో తీసేసాను అనమాట. అవి వేసేసుకున్న తర్వాత విస్కర్తో ఇలా బాగా విస్క్ చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం చేయాల్సిన అవసరం లేదండి, కాసేపటికే బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, మీరు మైదా కావాలన్నా వేసుకోవచ్చండి, కాకపోతే హెల్త్ కోసం అని చెప్పి నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. అరకప్పు వరకు కోకో పౌడర్, ఇదేమో బేకింగ్ పౌడర్ డబ్బా అనమాట. ఈ బేకింగ్ పౌడరు తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను, అలా ఉంటుంది. ఆ బేకింగ్ పౌడరు ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వంట సోడా, కొంచెం సాల్ట్ అనమాట, జస్ట్ కొంచెమే వేసుకోవాలి. వేసేసుకొని వీటన్నింటినీ జల్లించేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా జల్లించుకోవాలండి. ఈ పౌడర్స్ అన్నీ డైరెక్ట్ వేయకుండా ఇలా జల్లించుకొని వేసేసుకోండి. నేను ఇక్కడ జల్లించేసాను, అయిపోయింది. ఇప్పుడు స్పూన్తో ఒకసారి ఈ పొళ్ళన్నీ కలిసేలా కలిపేసుకోండి. మరి ఎక్కువసేపు ఏం కలపాల్సిన అవసరం లేదు బనానా కేక్కి. ఇవన్నీ కలిసేలా కాసేపు కలిపేసామంటే సరిపోతుంది అంతే. ఇలా బాగా కలిసిపోయింది కదా, ఇలా కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు మీరు ఇందులోకి పాలైనా వేసుకోవచ్చండి. కొంచెం పాలు, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇందులో మీరు ఎగ్ వేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్లోనే బనానా షుగర్ వేసుకుంటారు కదండి, దాంతోపాటే 1 లేదు అంటే 2 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్తో తినాలి అనుకునే వాళ్ళు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసేసుకోవాలి అంతే. నేనైతే పాలు యాడ్ చేశాను, కావాలంటే 1 ఎగ్ కొంచెం పాలు అలా కూడా వేసుకోవచ్చండి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కేక్ ప్యాన్ తీసేసుకోవాలి. ఆ కేక్ గిన్నెలో కొంచెం నెయ్యి లేదు అంటే ఆయిల్ వేసేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ అంచుల చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కేక్ పైకి వస్తుంది కదా. చేసిన తర్వాత ఇంకా అందులోనే గోధుమ పిండి వేసేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకోవచ్చు, నా దగ్గర లేదు. ఆ గోధుమ పిండి వేసేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ వేసేసుకోవడం అంతే అండి. ఇది వేసేటప్పుడు మాత్రం ఆ కేక్ ప్యాన్కి నిండుగా అస్సలు వేయకూడదు, గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కేక్ పైకి పొంగుతుంది కదా, ఆ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఒకవేళ బ్యాటర్ ఉన్నా కూడా సరిపడా వేసుకొని మిగతావి చిన్న చిన్న కప్స్లో అయినా వేసుకోవచ్చు, సెకండ్ టైం ఇందులోనైనా చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోండి. ఒకేసారి అయితే నిండుగా వేయకూడదు. నేనైతే హాఫ్ వరకు వచ్చేలా వేసాను. తర్వాత ఇంకా లాస్ట్లో కొన్ని పంకిన్ షీట్స్ అలాగే కాజు వేసేసుకున్నాను. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ప్రీ హీట్ చేసి పెట్టేసుకోవాలి ముందే. మనం అది కలపడం స్టార్ట్ చేసినప్పుడు స్టవ్ మీద ఇది పెట్టేసుకోండి, ప్రీ హీట్ అయిపోతుంది. మంచిగా హీట్ అయి ఉంటుంది. అది కలుపుకునే లోపే 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకొని ఉంచుకోండి. డైరెక్ట్ స్టాండ్ పెట్టకుండా నేను కింద సాల్ట్ వేసాను. ఆ సాల్ట్ మళ్ళీ వేస్ట్ ఏం అవ్వదండి. ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ కేక్ చేసేటప్పటికి పనికొస్తుంది అంతే. అది కేక్ ప్యాన్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి.
మూత పెట్టేసుకొని పైన బరువు పెట్టేసుకోండి, సరిపోతుంది అంతే. నేను రోలుది ఉంటుంది కదా ఆ రాయి పెట్టేశాను అనమాట. ఒక అరగంట పాటు అస్సలు ఓపెన్ చేయకూడదు. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకు కొంచెం టైం పడుతుంది అనమాట. అరగంటకి మీకోసం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అరగంటకైతే అస్సలు అయిండదు. ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఈ స్టిక్కి అంటుకుంటుంది కదా, ఇలా ఉంటే అవ్వనట్టు. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో 25 మినిట్స్ వరకు పెట్టాను అనమాట నేను. నాకైతే ఒక 55 మినిట్స్ పట్టిందండి మొత్తం టైం అయితే. చూడండి, ఓ 55 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసేద్దాం. ఇప్పటికైతే మంచిగా అయిపోయింది, బేక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, అంటుకోవట్లేదు కదా స్టిక్కి. ఇలాంటప్పుడు ఇంకా అయిపోయినట్టే. ఈ స్టేజ్లో ఇంకా ఆఫ్ చేసేసుకొని పెట్టేసేయండి. ఇది తీసేసి ఆ సాల్ట్ చల్లగా అయిన తర్వాత చెప్పాను కదా, ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ కేక్ చేసినప్పుడల్లా అదే వాడుకోవచ్చు. కేక్ రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ఈ కేక్ చల్లగా అయిన తర్వాత ఒక నైఫ్ తీసేసుకొని ఇలా లూజ్గా చేసేసుకోవాలి. ఇదంతా లూజ్ చేసేయండి ఒకసారి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చుట్టూ అనేసామంటే కేక్ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్ తీసేసుకొని ఇలా బోర్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ కేక్ని బేక్ చేసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా బేక్ అయ్యేలా చూసుకోండి, టైం కొంచెం అటు ఇటు అయినా కూడా. ఇంకా చాలా రకాల కేక్ రెసిపీస్ ఉంటాయి కదండి, అవి కూడా నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. పిల్లలకి చాలా వరకు కేక్ అంటే ఇష్టం ఉంటుంది కదా, మనం బయట కొని తెచ్చే పని లేకుండా ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. వాళ్ళు కూడా హెల్తీగా అలాగే హ్యాపీగా తినేస్తారు. ఇంకో వైపు కట్ చేస్తే కాజులు నైఫ్కి అడ్డొస్తాయి అన్నట్లు ఇటువైపు కట్ చేశాను. మళ్ళీ ఎందుకులే అని అటువైపుకే తిప్పించేసి కట్ చేసేస్తున్నాను అనమాట. చూసారు కదండి, కేక్ని చేసుకోవడం ఎంత ఈజీనో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ చాక్లెట్ బనానా కేక్ని ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.